హోంవర్క్ కరెక్ట్ చేయించుకున్నావా? హోంవర్క్ కరెక్ట్ చేయించుకున్నావా? ఇన్ ఇంగ్లీష్, డిడ్ యూ గెట్ యువర్ హోంవర్క్ కరెక్టెడ్? డిడ్ యూ గెట్ యువర్ హోంవర్క్ కరెక్టెడ్? హోంవర్క్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన హోంవర్క్ నుంచి తీసుకున్నది. కరెక్ట్, ఈ వాక్యము కూడా కరెక్ట్ అనే వాక్యం నుంచి తీసుకున్నది. చేయించుకున్నావా? డిడ్ యూ గెట్ ఇట్ డన్? చేయించుకున్నావా? డిడ్ యూ గెట్ ఇట్ డన్? చేయు, టు డూ. చేయు, టు డూ. చేయించు, టు కాస్ టు డూ. చేయించు, టు కాస్ టు డూ. చేయించుకొను, టు గెట్ సంథింగ్ డన్ ఫర్ వన్ సెల్ఫ్. చేయించుకొను, టు గెట్ సంథింగ్ డన్ ఫర్ వన్ సెల్ఫ్. హోంవర్క్ కరెక్ట్ చేయించుకున్నావా? డిడ్ యూ గెట్ యువర్ హోంవర్క్ కరెక్టెడ్? మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? గెస్ ఇన్ ఇంగ్లీష్. మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. నీవు వాడిని ఎందుకు కొట్టావు? నీవు వాడిని ఎందుకు కొట్టావు? ఇన్ ఇంగ్లీష్, వై డిడ్ యూ హిట్ హిమ్? వై డిడ్ యూ హిట్ హిమ్? నీవు అనగా యు. నీవు అనగా ఇంగ్లీష్లో యు. వాడిని అనగా ఇంగ్లీష్లో టు హిమ్. వాడిని అనగా టు హిమ్. ఎందుకు అనగా వై. ఎందుకు అనగా వై. కొట్టావు అనగా డిడ్ యు హిట్ లేదా బీట్. కొట్టావు, డిడ్ యు హిట్ లేదా బీట్. పాస్ట్ టెన్స్ ఆఫ్ కొట్టుట, టు హిట్ లేదా బీట్. కొట్టుట, టు హిట్ లేదా బీట్. నీవు వాడిని ఎందుకు కొట్టావు? వై డిడ్ యూ హిట్ హిమ్? వై డిడ్ యూ హిట్ హిమ్? నీవు వాడిని ఎందుకు కొట్టావు? నేను నీరు త్రాగడానికి వెళ్ళవచ్చా? నేను నీరు త్రాగడానికి వెళ్ళవచ్చా? మే ఐ గో టు డ్రింక్ వాటర్? ఇన్ ఇంగ్లీష్, మే ఐ గో టు డ్రింక్ వాటర్. నేను అనున్నది ఇంగ్లీష్లో ఐ. నేను అనగా ఐ. నీరు అనగా ఇంగ్లీష్లో వాటర్. నీరు అనగా వాటర్. త్రాగడానికి అనగా ఇంగ్లీష్లో టు డ్రింక్. త్రాగటానికి, టు డ్రింక్. త్రాగడం అనగా ఇంగ్లీష్లో డ్రింకింగ్. త్రాగడం అనగా డ్రింకింగ్. కి అనగా టు లేదా ఫర్. కి అనగా టు లేదా ఫర్. వెళ్ళవచ్చా? మే ఐ గో లేదా కెన్ ఐ గో. వెళ్ళవచ్చా? మే ఐ గో లేదా కెన్ ఐ గో. నేను నీరు త్రాగడానికి వెళ్ళవచ్చా? మే ఐ గో టు డ్రింక్ వాటర్. మే ఐ గో టు డ్రింక్ వాటర్. నేను టాయిలెట్ వెళ్ళవచ్చా? నేను టాయిలెట్ వెళ్ళవచ్చా? ఇన్ ఇంగ్లీష్, మే ఐ గో టు ద టాయిలెట్. మే ఐ గో టు ది టాయిలెట్. నేను అనగా ఐ. నేను అనగా ఐ. టాయిలెట్ అనే వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన టాయిలెట్ నుంచి తీసుకున్న వాక్యము. వెళ్ళవచ్చా? మే ఐ గో లేదా కెన్ ఐ గో. వెళ్ళవచ్చా? మే ఐ గో లేదా కెన్ ఐ గో. వెళ్ళుట, టు గో. వెళ్ళుట, టు గో. వచ్చు, మే ఆర్ కెన్. వచ్చు, మే ఆర్ కెన్. నేను టాయిలెట్ వెళ్ళవచ్చా? మే ఐ గో టు ద టాయిలెట్. నువ్వు రేపు స్కూల్కి వస్తావా?
నువ్వు రేపు స్కూల్కి వస్తావా? విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. నువ్వు అనగా యు. రేపు అనగా టుమారో. రేపు అనగా టుమారో. స్కూల్కి అనగా టు స్కూల్. స్కూల్కి అనగా టు స్కూల్. వస్తావా? విల్ యూ కమ్? వస్తావా? విల్ యూ కమ్? వస్తావు. యు విల్ కమ్. వస్తావు. యు విల్ కమ్. నువ్వు రేపు స్కూల్కి వస్తావా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? నీ స్కూల్ పేరు ఏమిటి? నీ స్కూల్ పేరు ఏమిటి? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? నీ అనగా యువర్. నీ అనగా యువర్. స్కూల్ అనే వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన స్కూల్ నుంచి తీసుకున్న వాక్యమే. పేరు అనగా నేమ్. పేరు అనగా నేమ్. ఏమిటి అనగా వాట్. ఏమిటి అనగా వాట్. నీ స్కూల్ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? మీ తరగతి ఉపాధ్యాయుడు ఎవరు? మీ తరగతి ఉపాధ్యాయుడు ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. తరగతి అనగా క్లాస్. తరగతి అనగా క్లాస్. ఉపాధ్యాయుడు అనగా టీచర్. ఉపాధ్యాయుడు అనగా టీచర్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. మీ తరగతి ఉపాధ్యాయుడు ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? మీ అనగా యువర్. మీ అనగా ఇంగ్లీష్లో యువర్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ అను వాక్యము అది ఇంగ్లీష్ వాక్యమే. టీచర్ అనగా ఇంగ్లీష్లో టీచర్. ఈ వాక్యము కూడా ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. ఎవరు? హూ. ఎవరు? హూ. మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? నువ్వు ఈ సంవత్సరం ఏ తరగతిలో ఉంటావు? నువ్వు ఈ సంవత్సరం ఏ తరగతిలో ఉన్నావు? ఇన్ ఇంగ్లీష్, విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్ దిస్ ఇయర్? విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్ దిస్ ఇయర్? విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్ దిస్ ఇయర్? నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. ఈ సంవత్సరం అనగా ఇంగ్లీష్లో దిస్ ఇయర్. ఈ సంవత్సరం అనగా ఇంగ్లీష్లో దిస్ ఇయర్. తరగతిలో అనగా ఇంగ్లీష్లో ఇన్ క్లాస్.
తరగతిలో అనగా ఇన్ క్లాస్. ఉన్నావు అనగా ఇంగ్లీష్లో ఆర్ యు. ఉన్నావు అనగా ఆర్ యు.